హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రెడ్ తోటి మంచి డెసర్ట్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ డెసర్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్‌లో మనం కూల్‌గా అలా ప్రిపేర్ చేసుకొని మనం తిన్నా, పిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ టైంలోనే మనం క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ టేస్టీ అయిన బ్రెడ్ డెసర్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ డెసర్ట్ కోసం నేను ఇక్కడ ఒక 9 బ్రెడ్ పీసెస్‌ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ బ్రెడ్స్‌లోంచి ఒక్కొక్క బ్రెడ్‌ని తీసుకుంటూ మళ్ళీ 4 పీసెస్ వచ్చే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నానండి. మీరు మీకు నచ్చినంత సైజులో, నచ్చినంత షేప్‌లో ఈ బ్రెడ్స్‌ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని బ్రెడ్‌లను కూడా 4 పీసెస్ వచ్చే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్‌ని రెడీగా పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నేనొచ్చేసి ఈ ప్యాన్‌లోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యినైతే తీసుకుంటున్నానండి. మీరు నెయ్యితోనైనా సరే ఈ డెసర్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్‌తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే కొంచెం ఆయిల్, కొంచెం నూనెతోనైనా సరే మీరు ఈ డెసర్ట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యంతా పూర్తిగా కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్‌ని ఒక్కొక్కటిగా ప్యాన్‌లోనికి పట్టినన్ని వేసుకున్న తర్వాత స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులకి తిప్పుకుంటా ఈ బ్రెడ్స్‌ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినటువంటి బ్రెడ్ పీసెస్‌ని కూడా ఇలాగ ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, ఆ ప్యాన్‌లోనికి 2 కప్పుల వరకు ఈ విధంగా చిక్కటి క్రీమ్ పాలనైతే పోసుకోండి. ఇప్పుడు ఈ పాలు కాగుతూ ఉండంగా ఒక బౌల్‌ని తీసుకొని అందులోనికి పావు కప్పు పచ్చి పాలని పోసుకోండి. పచ్చి పాలైనా, కాగబెట్టిన పాలైనా పర్వాలేదండి. ఇప్పుడు ఈ పాలల్లోనికి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోండి. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్‌ని కూడా వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ అంతా పాలలోకి కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలను కూడా రెడీగా పెట్టుకోండి. ఈలోగా మనకి పాలు చక్కగా కాగుతున్నాయండి. చూసారు కదా! మీగడ నురుగు పడి చక్కగా కాగుతున్నాయి. ఇప్పుడు మీగడ నురుగుని పాలల్లోనికి ఇలాగ మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలండి. అలాగే ఇప్పుడు ఈ పాలల్లోనికి తీపి కోసం 1/3 కప్పు వరకు చక్కెరని వేస్తున్నానండి. మీరు హాఫ్ కప్పు వరకైనా చక్కెరని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్కెర అంతా కూడా పాలలో కలిసే విధంగా బాగా ఇలాగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలల్లోనికి మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్‌ని మరొకసారి ఈ విధంగా కలిపి తీసుకోండి. అడుగున ఏమైనా కస్టర్డ్ పౌడర్ వెళ్ళుంటుందనేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పాలను కూడా కాగుతున్నటువంటి పాలలోనికి పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల పాటైనా సరే స్టవ్ దగ్గర ఉండి ఇలా కలుపుతూ మనం పాలనైతే ఉడికించుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసాం కదా! మనకి అడుగనేది పడుతుందండి. అలాగే ఇవి తిక్కుగా కూడా ఫామ్ అవుతాయన్నమాట. ఈ విధంగా కలుపుతూ 10-15 నిమిషాల పాటు చక్కగా ఇది బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌ని కిందకి దింపుకొని ఇలా కలుపుతూ చల్లార్చుకోండి. ఇవి చల్లారేలోగా కొన్ని డ్రై ఫ్రూట్స్‌నైతే తీసుకోండి. నేను ఇక్కడ కాజు, బాదాం అలాగే పిస్తా పప్పుని తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌నైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాప్ చేసి రెడీగా పెట్టుకోండి. మనకి కస్టర్డ్ మిల్క్ అయితే చల్లారిపోయాయండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ రెడీగా పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్‌ని తీసుకోండి. ఈ పీసెస్‌ని ఒక సర్వింగ్ ప్లేట్ గాని, ఒక బౌల్ గాని తీసుకోండి. అందులోనికి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ పీసెస్‌ని అయితే ఇలాగా వరుసగా అయితే పేర్చుకోండి. ఇలాగ అన్ని బ్రెడ్ పీసెస్‌ని పేర్చుకున్న తర్వాత మనం కాగబెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా! ఆ మిల్క్‌ని బ్రెడ్ పీసెస్ మీద ఈ విధంగా పోసేసుకోండి. అలాగే చూడండి ఇవి గోరువెచ్చగా అయితే ఉన్నాయి. ఇలాగైనా మనం తినొచ్చండి. లేదంటే ఈ కస్టర్డ్ మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జర్‌లో పెట్టుకొని గంట, 2 గంటల పాటు కూల్ అయిన తర్వాత అయినా సరే కూల్‌గా సర్వ్ అవుట్ చేసుకోవచ్చు అండి. అయితే బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత మాత్రం మనము ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదండి. పాలను మాత్రమే పెట్టుకొని తినాలి అన్నప్పుడు మాత్రమే పాలను బయటకి తీసి అందులోనికి బ్రెడ్స్‌ని వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత తింటే క్రంచీగా కూల్‌గా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ విధంగా బ్రెడ్ పీసెస్ మీద మనము కస్టర్డ్ మిల్క్‌నంతా కూడా వేసుకున్న తర్వాత చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్‌తో ఇలా గార్నిష్ చేసుకొని తిన్నామంటే మనకి టేస్టీ అయినటువంటి బ్రెడ్ డిసర్ట్ రెడీ అండి. ఓకే అండి. చూసారు కదా! బ్రెడ్ డెసర్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.